రాష్ట్రాన్ని విపరీతంగా కుదిపేస్తున్న మోంతా తుఫాను ప్రభావిత జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తీవ్ర తుఫాను ప్రభావానికి తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, నగరాలు వణుకుతున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం తుఫాను గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో రేపు సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించబోతున్నారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే సూచనతో 80 నుంచి 100 మిల్లీమీటర్ల మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. మనకి మొంతా సైక్లోన్ ప్రభావం వల్ల ఈరోజు, రేపు, ఎల్లుండి 27, 28, 29 తారీఖుల్లో తిరుపతి జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఐఎండి మనకి ఇచ్చింది. జిల్లా మొత్తాన్ని కూడా ఆరెంజ్ అలర్ట్ మనం ప్రకటించడం జరిగింది. ఈ సైక్లోన్ వల్ల ప్రభావం వల్ల మనకి ఏదైతే కోస్టల్ మండలాలు ఉన్నాయో 5 మండలాల్లో, వాటికి ఆనుకున్నటువంటి ఇంకో 6 మండలాలు, పూర్తిగా 11 మండలాల్లో ఈరోజు ఒక 6 నుంచి 7 సెంటీమీటర్లు, రేపు 8 నుంచి 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ సైక్లోన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు సుమారుగా మన జిల్లాలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఈదురు గాలులకి వృక్షాలు నేలమట్టం అవటం, కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. హోర్డింగ్లు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఎక్కడెక్కడ మనకి ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నింటినీ కూడా ముందుగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా మ్యాప్ చేసుకోగలిగింది. అదేవిధంగా గడిచిన వారం కూడా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ 3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి మనకి జిల్లాలో 2570 ట్యాంకులు ఆల్మోస్ట్ ఫుల్, అంటే 650 ట్యాంకుల వరకు, అందులో 75% పూర్తిగా నిండున్నాయి. 320 ట్యాంకులు ఆల్రెడీ 100% నిండి సర్ప్లస్ వైర్స్ తోటి కిందకి ఎక్సెస్ వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా స్వర్ణముఖిలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ రానున్న 2-3 రోజులు వర్షపాతం బట్టి స్వర్ణముఖిలో కూడా ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మనకి ఎస్పెషల్లీ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అలర్ట్గా అప్రమత్తంగా ఉన్నాయి. కావాల్సినటువంటి మెషినరీ, ఇప్పుడు చెట్లు పడిపోతే పవర్ సాయర్స్, పవర్ కట్టర్స్, జేసీబీలు, అదేవిధంగా ట్యాంక్స్ బ్రీచ్ అవ్వకుండా సఫిషియంట్ శాండ్ బ్యాగ్స్, ఇట్లా కావాల్సినటువంటి మెషినరీ, మెన్ అంతా కూడా రైట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అన్ని లో లయింగ్ ఏరియాస్ని కూడా ముందుగా మనకున్నటువంటి హిస్టారికల్ డేటా ప్రకారం ముందుగానే మ్యాప్ చేసుకొని ఎక్కడైతే అవి లో లయింగ్ ఏరియాస్ ఇనండేట్ అయ్యే పరిస్థితి ఉందో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించాం. కాబట్టి ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ కోసం చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ 3 రోజులు అత్యంత అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రాకుండా చూసుకోవాలి, ఇంటి వద్దనే ఉండాలి. అది కూడా డైలాబిరేటెడ్ బిల్డింగ్స్ కానీ పాడుబడ్డ బిల్డింగ్లో ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ అవ్వాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 36 వారాలు దాటినటువంటి 477 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా గుర్తించాము. వాళ్ళను కూడా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేసే చర్యలు కూడా మనం టేకప్ చేస్తున్నాము. ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ టీం ఒకటి జిల్లాలో ఆల్రెడీ ఉంది. ఇంకో ఎస్డిఆర్ఎఫ్ టీంను మనము గూడూరు దగ్గర కూడా పొజిషన్ చేసుకుంటున్నాము. పూర్తిగా మండల లెవెల్లో, జిల్లా డివిజన్ లెవెల్లో, కలెక్టరేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎక్కడికక్కడ అఫీషియల్స్ అందరూ కూడా ఫీల్డ్లో అప్రమత్తంగా ఉన్నారు. పూర్తి సచివాలయం వ్యవస్థని కూడా మనము ఇందులో వాడుకుంటున్నాము. ముఖ్యంగా నిండిన చెరువుల దగ్గర వాళ్ళని గస్తీకి పెట్టడం, కెనాల్స్ ఎమ్మటి, స్వర్ణముఖి ఎమ్మటి వాళ్ళని గస్తీకి పెట్టడం. అదేవిధంగా 105 సచివాలయాలు మనకు అత్యంత ఎఫెక్ట్ అయ్యే సచివాలయం గుర్తించాము. అక్కడ కూడా సచివాలయంలో మనము డీజీ సెట్స్ని పెట్టి, వైర్లెస్ సెట్స్ని మనము పెట్టి ఎప్పటికప్పుడు ఒకవేళ కమ్యూనికేషన్, మొబైల్ టవర్స్ ఏదన్నా కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయితే మనకి వైర్లెస్ సెట్స్ ద్వారా వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యే పరిస్థితి. అదేవిధంగా కొన్ని విలేజెస్ కట్ ఆఫ్ అయ్యే విలేజ్ని కూడా ఐడెంటిఫై చేసాం. అక్కడ ఆల్రెడీ మనము నిత్యావసర సరుకులు, వస్తువులన్నీ కూడా ముందుగానే పొజిషన్ చేసుకున్నాము. కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా పొజిషన్ చేసుకున్నాం. ఇట్లా అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి చర్యలు మనకు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు
మాతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. తదనుగుణంగా మొత్తము టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.